ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. దీనికి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ పహల్గాం దాడి తర్వాత రెండోసారి సమావేశం జరుగుతోంది. మొదటి సమావేశంలో వీసాల రద్దు, సరిహద్దు మూసివేత, సింధు జలాల ఒప్పందం రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. ఇవాల్టి భేటీలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంటుంది. చివరిగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కాబోతోంది. సాయంత్రం ప్రధాని నివాసంలో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీతో యాక్షన్ ప్లాన్ సిద్ధం కానుంది. ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఏ విధంగా బదులు ఇవ్వబోతుందనేది యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తోంది. దానికి సంబంధించే ప్రధాని నివాసంలో ఈరోజు కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ అఫైర్స్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. దేశ సరిహద్దు భద్రత, అంతర్గత భద్రతతో పాటుగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులకు సంబంధించి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలకు సంబంధించి, త్రివిధ దళాల సన్నద్ధత, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన ఈ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్లో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత చాలా వ్యూహాత్మకంగా భారత్ వ్యవహరిస్తుందని చెప్పాలి. ఇటు భద్రతా పరంగా, ఇటు రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ని, ఇటు సీమాంతర ఉగ్రవాదానికి సహకరిస్తున్న పాకిస్తాన్ పైన చర్యలు ఓ పక్క తీసుకుంటూనే ఉగ్రవాదుల ఏరివేతకు ఇప్పటికే త్రివిధ దళాలకి కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్ణయం తీసుకుంటారో మీకే వదిలేస్తున్నామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా ఈ CCSలో చర్చ జరిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్లో ఇప్పుడు ముఖ్యంగా ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలన్న డిమాండ్ వస్తుంది. దీనికి సంబంధించిన అంశంపైన కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. దీంట్లో ఇటు కేంద్రానికి సంబంధించిన కీలక మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు సహా జితిన్ రామ్ మాంజీ, ఈ విధంగా మరికొంతమంది ఇందులో CCSకి అదనంగా మరికొంతమంది కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ముఖ్యంగా ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా పాకిస్తాన్ ఇంకా ఏ విధంగా చిక్కులో పెట్టాలి అన్న అంశాలకు సంబంధించి కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చర్చించబోతోంది. పాక్తో వాణిజ్య సంబంధమైన ఒప్పందాలను నిలిపివేత సహా ఇంకా ఎటువంటి విషయాలు, మనం ఎగుమతి చేస్తున్న వస్తువులు ఇతర దేశాల నుంచి పాక్ దిగుమతి చేస్తుంది కాబట్టి థర్డ్ పార్టీ కంట్రీస్ పైన ఎటువంటి ఆంక్షలు విధించాలన్న అంశానికి సంబంధించి చర్చ జరగబోతుంది. ఆ తర్వాత కేబినెట్ కూడా ఉగ్రదాడిని ఖండిస్తూ తీర్మానం చేయబోతుంది. సో ఓవరాల్గా ఈరోజు ఒక కీలక నిర్ణయాన్ని పాకిస్తాన్ పైన, అలాగే ఉగ్రమూకలపైన ఎటువంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.